వెల్కమ్ టు వెల్గ్రో కిచెన్. ఇప్పుడు మనం ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే ఫ్రైడ్ వెజ్ మోమోస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూద్దాం. 2 కప్పులు మైదా పిండి, 2 కప్పులు క్యాబేజ్, 1 కప్ టొమాటో, 1 కప్ క్యాప్సికమ్ ముక్కలు, 1 కప్ క్యారెట్ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, టేస్ట్కి సరిపడే సాల్ట్, పెప్పర్ పౌడర్, డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్, ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి. షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. 1 కప్ టొమాటోని స్మాల్ పీసెస్గా కట్ చేసుకుని ఈ ఆయిల్లో వేసుకోవాలి. తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు 1 కప్ వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. తరిగి పెట్టుకున్న బీన్స్ 1 కప్ వేసుకోవాలి. వీటిని కూడా బాగా ఫ్రై చేయాలి. తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ 1 కప్, వీటిని బాగా వేగాక లాస్ట్లో క్యాబేజీ వేసుకోవాలి. ఇవి పచ్చివాసన రాకుండా బాగా వేయించుకోవాలి. ఇది స్టఫ్ కోసం కదా. నేను పచ్చికారం వాడట్లేదు, కారానికి బదులు పచ్చిమిర్చి వేస్తున్నా. పచ్చిమిర్చి 2 స్పూన్స్ సరిపోతుంది. క్యాబేజీ మెయిన్ ఇంగ్రీడియంట్. దీంట్లో ఎక్కువ క్వాంటిటీ క్యాబేజీ తీసుకోవాలి, 2 కప్పులు. ఇప్పుడు క్యాబేజీ కూడా బాగా ఆయిల్లో మగ్గేలాగా ఫ్రై చేసుకోవాలి. క్యాబేజీ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం. మన స్టఫ్లో మెయిన్ ఇంగ్రీడియంట్ క్యాబేజ్. ఈ కూరగాయలన్నీ బాగా మగ్గాలంటే కాసేపు మూత పెట్టాలి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి. వీటిని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఇంకా వేగలేదు కాబట్టి ఇంకాసేపు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుని ఉంచుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్ కోసం తగినంత ఉప్పు, అడుగు అంటకుండా ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం సాల్ట్ వేసాం కదా, తొందరగా మగ్గుతాయి. కాసేపు మూత పెట్టుకుందాం. ఇలా వేగిన తర్వాత లాస్ట్లో మనం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఈ పెప్పర్ పౌడర్ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ కూడా వస్తుంది ఈ స్టఫ్కి. స్టఫ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి మనం పక్కన పెట్టుకుందాం. నేను ముందుగానే కలిపి పెట్టుకున్నాను మోమోస్ ప్రిపరేషన్కి పిండి. దీనికి 2 కప్స్ ఆఫ్ మైదా, దీంట్లో కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం వాటర్ వేసుకుని, తగినంత వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకుని దీన్ని 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. పిండి చేతికి అంటుకోకుండా కొంచెం ఆయిల్ చేతిలోకి తీసుకుని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా అయితే మనకి చేతికి అంటుకోవు. ఇలా చేయడం వల్ల మన చేతికి పిండి అంటుకోదు. ఇలా కలుపుకున్న పిండిని మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. వీటిని ఇప్పుడు మనం చిన్న చిన్న పూరీలా ఒత్తుకోవాలి. తీసుకున్న ఈ పిండి ముద్దల్ని చిన్న చిన్న పూరీలా ఒత్తుకోవాలి. ఇలానే మిగతా ఉండలన్నింటినీ చిన్న చిన్న పూరీలా ఒత్తుకోవాలి. ఇలా ఒక పూరీని చేతిలోకి తీసుకుని ఈ స్టఫ్ని ఇలా పెట్టి
సరిపడా స్టఫ్ని పెట్టి మనం మోమోస్లా చుట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మోమోస్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ వీటిని స్టీమ్ చేయాలి. స్టీమ్ ఎందుకు చేయాలంటే మనం లాస్ట్లో ఫ్రై చేస్తాం కాబట్టి క్రిస్పీనెస్ కోసం ఈ పిండి పచ్చి పిండి కదా, దీన్ని కొంచెం ఉడికిలాగా స్టీమ్ చేస్తాం. ఇవన్నీ తీసుకుని బౌల్లో సర్దుకోవాలి. మ్యాక్సిమం ఒకదానికొకటి అంటుకోకుండా చూసుకోవాలి. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత వీటిని కడాయిలో పెట్టుకోవాలి. కడాయిలో పెట్టి మూత పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 15 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్టీమ్ అయిపోయినాయి, పక్కన పెట్టుకుందాం. డీప్ ఫ్రై కోసం పాన్ పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం ఇందాక స్టీమ్ చేసి పక్కన పెట్టుకున్న మోమోస్ని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుందాం. వీటిని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. వీటిని ఒక్కొక్కటి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఒక ప్లేట్లో టిష్యూ పేపర్స్ వేసుకుని ఆయిల్ అబ్జర్వ్ చేసుకోవడానికి టిష్యూ పేపర్ పక్కన పెట్టుకోవాలి. అలానే మిగతా మోమోస్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఫ్రైడ్ వెజ్ మోమోస్ రెడీ. మరిన్ని వంటకాల కోసం వెల్గ్రో కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.